కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ దేశం కోసం పోరాడే గొప్ప నాయకుడని కొనియాడారు. ఆదివారం ఆయన నివాసంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బి లక్ష్మణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా బేషరతుగా నాకు చంద్రబాబు గారు మద్దతు, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కూడా జైల్లో ఉండే కూడా చెప్పాడు, బయటకు వచ్చినప్పుడు కూడా చెప్పారు. ఇంకా అందరికంటే ముఖ్యంగా ఈయన లోకేష్ గారు పవన్ కళ్యాణ్ ఈరోజు మా పక్కన ఉన్నప్పుడు గతసారి ఆయన అర్జునుడు లాగా మాకు యుద్ధం చేయడానికి సిద్ధంగా వచ్చినాడని మన లోకేష్ బాబు గారు కూడా చెప్పడం ఏర్పడింది. కాబట్టి జనసేన అంటే ఒక పార్టీ మాత్రమే కాదు, ప్రజల కష్టాలు తీర్చడానికి ముందుకొచ్చిన నాయకుడు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా గొప్పవి. పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం కాకుండా దేశం కోసం పోరాటం చేసే నాయకుడు. ఈ రాష్ట్రం బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా తీసుకునే నిర్ణయం ఈరోజు ఎంత గొప్పదంటే, చంద్రబాబు నాయుడు గారు జైల్లో వేస్తే ఏ షరతు లేకుండా దేశంలోనే మొట్టమొదటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. నేను తెలుగుదేశం పార్టీకి ఈరోజు మద్దతు ఇస్తున్నాను. ఎవరైనా ఏ నాయకుడైనా నాకు ఎన్ని సీట్లు ఇస్తావు, నాకు ఏం పదవి ఇస్తావు అని ముందు మాట్లాడుకున్న తర్వాత ముందుకొచ్చి నేను మా పార్టీకి మద్దతు ఇస్తారు. కానీ ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏ షరతు లేదు పాపం. ఆ రోజు ముందు